ప్రైజ్ ది లార్డ్. దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయనకి లెక్కలేని వేలాది వందనాలు చెల్లించుకుందాం. మరి ఈ రోజు గురించి దేవుడి దగ్గర ధ్యానిస్తున్నప్పుడు ఏ వాక్యం చెప్పాలనే దాని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ఇచ్చిన వాక్కు విలువైన పాత్ర. మరి వాక్య భాగంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవా, వందనాలు చెల్లించుకుంటున్నాం. కృపగల రాజా, ఇదిగో నీవు ఇచ్చిన వాక్యాన్ని తండ్రి ధ్యానించి చుండగా నీవే మాతో మాట్లాడండి. సరి అయిన విధంగా విభజించి అర్థం చేసుకోవడానికి కావలసిన జ్ఞానం మాకు దయచేయమని, అర్థమైన వాక్యాన్ని తండ్రి మా జీవితాల్లో పెట్టడానికి కృప చూపించమని సమస్తం నుండి చేతులకు అప్పగించుకుంటూ పరిశుద్ధమైన యేసే పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన వాక్య భాగం విలువైన పాత్ర. ఏ పాత్ర అయినా సరే అది ఏ పనికి వాడబడుతుంది అనే దాని మీద దానికి విలువ అనేది వస్తుంది. అది ఎటువంటి మెటీరియల్తో చేసినప్పటికీ, బంగారంతో చేసినా, వెండితో చేసినా, ఇనుముతో, ఇత్తడితో, చెక్కతో, అది దేంతో చేసినా సరే అది వాడబడే స్థితిని బట్టి దానికి ఆ విలువ అనేది వస్తుంది. పాత నిబంధనలో దేవుని యొక్క మందిరంలో అనేకమైన పాత్రలు ఉన్నాయి. అవి దేవుని యొక్క సేవకి వాడబడుతున్న పాత్రలు. దేవుని యొక్క సన్నిధిలో అవి వాడబడుతున్నాయి కనుక, దేవుని యొక్క సేవకి అవి పనిచేస్తున్నాయి కనుక వాటికి విలువ అనేది ఉంది. అటువంటి మెటీరియల్స్తోనే చేసిన వేరే పాత్రలు కూడా ఆ జనాల దగ్గర ఉన్నప్పటికీ వాటికి అంత విలువ లేదు, కానీ దేవుని సేవలో ఉన్న వాటికి మాత్రం విలువ అనేది ఉంది. అంటే ఆ పాత్రని ఏ పనికి వాడుతున్నామో దాన్ని బట్టి దానికి విలువ ఉంది. ఇప్పుడు మన సొసైటీలో కూడా మనం చూసినట్లయితే ఒక వ్యక్తిని మనం చూసుకుంటే ఇతను యాక్టరు, ఇతను డాక్టరు, లేదా ఇతను సైంటిస్ట్, ఇంజనీర్ అని ఫస్ట్ వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళకి గుర్తింపు ఉంది. వాళ్ళని గుర్తించడం అనేది కూడా వాళ్ళు చేసే పనిని బట్టే వాళ్ళకి ఆ విలువ ఉంది. ఇప్పుడు డాక్టర్ అని తీసుకున్నాం అనుకోండి, డాక్టర్ విజయ్ అంటే డాక్టర్ అనేది ముందు కనబడుతుంది. దాని అర్థం ఏంటి? అతను చేసే పనిని బట్టి అతనికి గుర్తింపు వచ్చింది. ఫస్ట్ అతను చేసే ప్రొఫెషన్, తర్వాత అతని నేమ్, అతను చేసే పనిని బట్టి అతనికి విలువ అనేది ఉంది. అదేవిధంగా పాత్రలు కూడా ఏ పనికి వాటిని వాడుతున్నామో దాన్ని బట్టి వాటికి విలువ అనేది ఉన్నది. పాత నిబంధనలో మనం చూసినట్లయితే దేవుని మందిరంలో ఉన్న పాత్రలకి వాటి పనిని బట్టి వాటికి విలువ ఉంది. అదేవిధంగా మనం బైబిల్లో మనం ఏం గమనిస్తామంటే కొన్నిసార్లు మనిషిని పోల్చేటప్పుడు పాత్రతో పోలుస్తారు కదా. మనిషిని పోల్చేటప్పుడు పాత్రతో పోల్చడం జరిగింది. ఇక్కడ మనం విలువైన పాత్రని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి అది చేసే పనిని బట్టి ఆ పాత్రకు విలువ ఉంటుంది. దేవుని సేవకి ఆ వ్యక్తి వాడబడుతుంటే అది విలువైన పాత్ర అనేది మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ ప్రకారం దేవుని యొక్క సేవలో అది వాడబడుతుంటే కనుక అది విలువైన పాత్రగా ఎంచబడుతుంది. మనం బైబిల్లో చూసినట్లయితే ఘనమైన పాత్ర, ఘనహీనమైన పాత్ర అని ఉంటాయి. ఇప్పుడు విలువైన పాత్ర అని ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇక్కడ ఘనత కోసం ఎంచబడాలంటే అది విలువైన పాత్రగా ఉండాలి. అప్పుడు అది ఘనత కోసం ఎంచబడుతుంది. దాని గురించి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 25 అధ్యాయము 14 నుంచి 30 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ పరలోక రాజ్యాన్ని దేవుడు పోలిస్తే ఏమని చెప్తాడంటే, ఒక మనుషుడు ప్రయాణమై వెళ్తూ తన దగ్గరున్న ఆస్తిని తన దాసుల చేతికిచ్చి దాన్ని వృద్ధి చేయమని చెప్పి ఆయన వెళ్తాడు. ఆయన ఏం చేస్తాడు? 3 వ్యక్తులను ఎంచుకుని ఒక వ్యక్తికి 5 తలాంతులు, ఒక వ్యక్తి 2 తలాంతులు, ఒక వ్యక్తికి 1 తలాంతు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆయన తిరిగి రావడం జరుగుతుంది. 5 తలాంతులు ఎవరికైతే ఇస్తాడో అతను ఆ 5 తలాంతుల్ని 10 తలాంతులుగా అభివృద్ధి చేసి ఆయన చేతికి ఇస్తాడు. ఆయన చేతికి ఇచ్చినప్పుడు ఆయన ఏమని చెప్తాడు? బడా నమ్మకమైన మంచి దాసుడా, నీకు మరింత అధికారం నీకు చేతికిస్తాను అని చెప్తాడు. అలాగే 2 తలాంతులు ఇచ్చిన అతనికి ఇంకొక 2 తలాంతులు తయారు చేస్తాడు కనుక అతను కూడా బలా మంచి నమ్మకమైన దాసుడా, నీకు అనేక మంది మీద అధికారం ఇస్తాను అని చెప్తాడు. 3వ వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు 1 తలాంతు ఇస్తాడు. అతను ఏం ఆలోచిస్తాడంటే, ఈ యజమానుడికి కఠినమైన హృదయం ఉంది, విత్తన చోట కోసేవాడు, ఈయనతో నాకు గొడవ ఏంటి, నేను తీసుకెళ్లి దీన్ని పాతి పెట్టేస్తాను, వచ్చిన తర్వాత అది ఇచ్చేద్దామని చెప్పి ఇచ్చిన 1 తలాంతుని భూమిలో పాతి పెడతాడు. వచ్చిన ఆ యజమానుడు తనని అడిగినప్పుడు, ఇదిగో నువ్వు ఇచ్చిన తలాంతు ఇదిగో తీసుకో అని చెప్పి ఆ చేతికి ఇచ్చినప్పుడు ఆయన ఏమంటాడంటే, నువ్వు బ్యాంకులో అన్న పెట్టవలసింది ఇంట్రెస్ట్ అన్న వచ్చేది కదా,
అది కూడా చేయలేదు అని చెప్పి తన సేవకులను పిలిచి ఇతను తీసుకెళ్లి ఇతని దగ్గర ఉన్నది పీకేసి ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళకి ఇవ్వమని చెప్తాడు. ఇక్కడ అర్థం చేసుకోవాలి, అది ఎప్పుడు విలువైన పాత్రగా మారుతుంది, ఎప్పుడు ఘనమైన పనికి ఎంచబడుతుంది అనేది, అది ఎప్పుడు విలువైన పాత్ర అవుతుందో మనం ఇక్కడ చూస్తుంటే అర్థమవుతూ ఉంటుంది కదా. ఒక విలువైన పాత్రగా మారుతుంది, కానీ విలువైన పాత్రగా మారాలి అంటే కొన్ని ఆత్మ నియమాలు అనేవి దాని వెనకాల పనిచేస్తూ ఉండాలి. ఆ నియమాలు పనిచేసినప్పుడే ఆ వ్యక్తి విలువైన పాత్ర వలె మారుతాడు. దాని గురించి చూడడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఇక్కడ చూసినట్లయితే మనకు ఎలా అనిపిస్తుంది అంటే, దేవుడు ఒక వ్యక్తి యొక్క పరిస్థితులను బట్టి కానీ, దేవుడు ఒక వ్యక్తి యొక్క స్థితిని బట్టి కానీ ఎంచడు అని మనం అనుకుంటాం. కానీ అది రక్షణ పొందుకోవడానికి అయితే ఆ విధంగా మనకి ఎంపిక ఉండదు. కానీ రక్షణ పొందుకున్న తర్వాత నమ్మకంగా పనిచేసే వారికి ఆయన యోగ్యత ఇస్తాడు. నమ్మకంగా పనిచేస్తూ యోగ్యత అనేది సంపాదించుకోవాలి. దేవుడు అటువంటి వారిని లక్ష్య పెడతాడు. మనం చూసినట్లయితే 2 తిమోతి 2వ అధ్యాయం 20వ వచనము 21వ వచనము చదువుతాము. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడింది. ఇక్కడ మనం చూసినట్లయితే 2 రకాలైన సెట్స్ కనబడుతున్నాయి. ఫస్ట్ సెట్ ఏంటి? గొప్ప ఇంట్లో వెండి పాత్రలు బంగారు పాత్రలు విలువైనవి. రెండోది కర్రవియు మంటివియు విలువలేనివి. వాటిలో కొన్ని ఘనతకు, ఫస్ట్ సెట్కి ఘనత, కొన్ని ఘనహీనతకి, సెకండ్ సెట్ ఘనహీనత వినియోగింపబడును. ఇక్కడ ఈ వచనంలో మనం చదివినట్లయితే 2 సెట్లు కనబడుతున్నాయి. ఫస్ట్ సెట్ ఘనత పొందే పాత్రలు, సెకండ్ది ఘనహీనత పొందే పాత్రలు. 2 రకాల సెట్లు కనబడుతున్నాయి కదా. 21వ వచనంలో చూసినట్లయితే ఎవడైనను వీటిలో చేరక, ఇక్కడ తిమోతి పౌలుకి శిష్యుడు కదా, ఆత్మీయ కుమారుడు. మరి తిమోతి ఆల్రెడీ సేవలో ఉన్నాడు. సేవలో ఎంత బలంగా ఉండాలో అనేది తన్ని ట్రైన్ చేస్తూ, సువార్త నిమిత్తమై పౌలు పడుతున్న కష్టాన్ని గురించి తెలియజేస్తూ, నేను పడే కష్టం కూడా దేవుని యొక్క సువార్త నిమిత్తమై నేను ఆనందిస్తున్నాను అని చెప్తూ, తిమోతికి ధైర్యం చెప్తూ ఎటువంటి బోధ చేయాలో ఆయనకి నేర్పిస్తూ రాసిన మాటలు ఇవి. అలా మాట్లాడుతున్నప్పుడు ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. సో ఈ 2వ సెట్ మనకు కనబడుతుంది కదా. ఫస్ట్ 20వ వచనంలో గొప్ప ఇంట్లో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే గాక, గొప్ప ఇంట్లో ఘనతకు సంబంధించిన పాత్రలు ఉన్నాయి, అవి మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఈ సెట్ గురించి మనకి మాట్లాడుతున్నారు అనమాట. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి, అంటే ఘనహీనతకు సంబంధించింది కాక ఘనతకు సంబంధించిన సెట్లో జాయిన్ అవ్వాలంటే దానికి అర్హత పొందుకోవాలి. అది ఏ విధంగా పొందుకోవాలి? తన్ను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి, పవిత్రపరచుకోవడం అంటే అపవిత్రత జోలికి వెళ్లకుండా సెపరేట్ చేసుకోవాలి. అపవిత్రత జోలికి వెళ్లకుండా సెపరేట్ చేసుకున్నప్పుడు తను దేవుని యొక్క మహాకృపను బట్టి పరిశుద్ధపరచబడతాడు. యజమానుడు వాడుకొనుటకు అర్హమై, అప్పుడు అర్హత లభిస్తుంది. అతను ఏ విధంగా ఉంటాడు? ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉంటాడు. ఈ పాత్రకి విలువ ఉంటుంది. సరే, ఈ అర్హత పొందాలంటే కొన్ని లక్షణాలు అనేవి వాళ్ళలో కనబడాలి. దేవుని యొక్క సేవలో ఉన్నవారు కావచ్చు, దేవుని యొక్క సేవ చేయాలి అనుకున్నవారు కావచ్చు, విశ్వసించి బలంగా నిలబడాలి అనుకున్నవారు కావచ్చు, విలువైన పాత్రగా దేవుని సన్నిధిలో ఉండాలంటే, ఆయనకు అర్హమైన పాత్రగా ఉండాలంటే పవిత్రపరచుకోవాలి. అపవిత్రతకు దూరంగా ఉండాలి. పవిత్రపరుచుకుంటే దేవుడు వారిని పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధపరిచినప్పుడు అది దేవునికి అర్హమైన పాత్రగా వాళ్ళు ఎంచబడతారు. అర్హమైన పాత్రగా ఎంచబడి ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై వాళ్ళు పనిచేస్తారు. కానీ ఈ అర్హత పొందుకోవడానికి, ఈ విధంగా
అపవిత్రత నుంచి తప్పించుకోవడానికి కొన్ని లక్షణాలు అనేవి ఉన్నాయి, కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ని కూడా మనం చర్చించుకుంటే మనకి ఇంకొద్ది క్లారిటీ అనేది అర్థమవుతుంది. 2 తిమోతి 2వ అధ్యాయంలోనే 15వ వచనంలో మనం చూసినట్లయితే 2 తిమోతి 2వ అధ్యాయము 15వ వచనం, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించునువానిగాను నిన్ను నీవు దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము అని పౌలు తిమోతికి చెప్తూ ఘనత ఘనహీనత అనే ఆ పాత్రల గురించి ఆయన చెప్తున్నాడు. దేవుని సన్నిధిలో ఘనత కోసమే మనం ఎంచబడుతున్నాము అంటే విలువైన పాత్రగా ఎంచబడుతున్నాము. ఈ విలువను సంపాదించుకోవడానికి పవిత్రతలోనికి మనం ప్రవేశించాలి. ఎప్పుడైతే పవిత్రత వైపు మనిషి తిరుగుతాడో అప్పుడు అతనికి పరిశుద్ధపరచబడడానికి అవకాశం ఉంది. పశ్చాత్తాపానికి మారు మనసుకి ఎంత తేడా ఉందో పవిత్రతకి పరిశుద్ధపరచబడడానికి అంత తేడా ఉంది. పశ్చాత్తాపం చెందినంత మాత్రాన మారు మనసు పొందినట్టు కాదు, పవిత్రతలోనికి వచ్చినంత మాత్రాన పరిశుద్ధుడు అయినట్టు కాదు. సో వాటికి తేడా ఉంది. పవిత్రతలోనికి మనం వచ్చినప్పుడు ఏ విధమైన లక్షణాలు మనం కనపరచాలి అనేది 2 తిమోతికి రాసిన 2వ అధ్యాయం 15వ వచనంలో ఆయన చెప్తున్నాడు. ఏ విధంగా అంట, దేవుని ఎదుట యోగ్యునిగాను, దేవుని ఎదుట యోగ్యునిగా నిలబడాలి. చూడండి, దేవుడు యోగ్యత ఎంచడా అంటే మనిషి యొక్క యోగ్యత ఆయన ఎంచుతాడు. యోగ్యునిగా మనం ఆయన సన్నిధిలో నమ్మకస్తుడిగా మనం కనబడాలి. అందుకని ఆయన మోషేను కూడా నా ఇల్లు అంతట్లో నమ్మకస్తుడని చెప్పాడు కదా. ఆయన సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను అంటే చేసే పనిని బట్టి సిగ్గుపడడం గురించినది కాదు, చేస్తున్న పని సరి అయినదిగా చేయడం, దాని గురించి చెప్తున్న మాట అది. 3వది సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను అంటే సరిగా విభజించువానిగాను. ఈ 3 విషయాలు. ఇంకొక విషయం 16వ వచనంలో చూసిన అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము. ఈ 4 విషయాలు మనం ధ్యానిస్తున్నట్లయితే ఇవన్నీ కూడా సరి చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనం కనపరుచుకోవాలి. 15వ వచనం చూడండి, నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడము. ఈ విధంగా దేవునికి మనం కనబడాలి. నమ్మకమైన వానిగా ఆయన సన్నిధిలో మనం కనబడినప్పుడు కదా విలువైన పాత్రగా మనల్ని ఘనత కోసమే ఆయన వాడతాడు. ఇక్కడ దేవుని ఎదుట యోగ్యునిగా అంటే ఇక్కడ ఏం చెప్పబడుతుంది? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకునివాడు యోగ్యుడు కాదు. ప్రభువు మెచ్చుకునివాడేది యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకునివాడు యోగ్యుడు కాదు. అంటే ప్రభువు ఎదుట ఆయన యొక్క మెప్పు పొందుకోవాలి అంటే ఆయనకి నమ్మకంగా మనం కనబడాలి. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం నమ్మకంగా కనబడతామో, యథార్థంగా మనం కనబడతామో, ఎటువంటి హిపోక్రసీ లేకుండా దేవుని సన్నిధిలో కనబడతామో అప్పుడు ఆయన యోగ్యంగా దాన్ని ఎంచుతాడు. ఆయన మెచ్చుకునేవాడిగా ఉంటాడు కదా. ఇక్కడ అదే చెప్తాను, ప్రభువు మెచ్చుకునేవాడు యోగ్యుడు గాని తను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. మనం చేసే పనిని బట్టి మనం ఎలా చేసేస్తున్నాం అలా చేసేస్తున్నాం అని చాలామంది ఎవరు చేసే పని వాళ్ళకి మంచిది అనిపిస్తుంది అంట. బైబిలే చెప్తుంది, ఎవరు చేసే పని వాళ్ళకి మంచిది అనిపిస్తుంది అంట. అలాగా ఎవరు చేసే పని వాళ్ళకి మంచిది అనిపించడం కాదు, మనం చేసే పని దేవుడు మెచ్చుకోవాలి. అప్పుడు దేవుడు యోగ్యునిగా ఎంచుతాడు. దేవుని నమ్ముకున్న బిడ్డలు చాలామంది ఏ విధంగా ఉంటారంటే, దేవుడిని నమ్ముకుని ఇంకా దీనత్వం అంతా ముఖంలోనే కనబడుతుంది. వాళ్ళ జీవితంలో దీనత్వం చాలా విపరీతంగా కనబడుతూ ఉంటుంది అన్నమాట. వంగి వంగి దండాలు పెట్టడం కానీ, లేకపోతే చాలా తగ్గించేసుకొని విపరీతంగా వినయ విధేయతలు కలిగి ప్రవర్తించడం కానీ ప్రవర్తించవచ్చు. కానీ ఇక్కడ తన హృదయంలో ఉండే ఆలోచన అనేది చాలా ముఖ్యం కదా. ఎందుకు? దేవుడు హృదయాంతరంగాలను చూసే దేవుడు. ఓకే, సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనుషుల్ని సంతోషపెట్టాలని మనం ఉండకూడదు కానీ దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నించాలి. మనుషుల్ని సంతోషపెట్టడానికి వ్యక్తి పని చేయకూడదు, కానీ
దేవుణ్ణి సంతోషపెట్టడానికి తను జీవించాలి కదా. అప్పుడే దేవునికి ఇష్టమైన పాత్రగా, దేవునికి యోగ్యమైన పాత్రగా, దేవునికి అర్హమైన పాత్రగా ఎంచబడతాం. అవునా? 1 తెస్సలోనికీయులు 2వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. కొంతమంది సేవకులు ఏ విధంగా బోధిస్తారంటే, ఒకవేళ దేవుని వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఈ సంఘస్థుడికి నీ వెళ్ళిపోతాడేమో చర్చిలో నుంచి, వేరే చర్చ్ ఎత్తుక్కుంటాడేమో, వీడిని హట్ చేయకూడదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంట? మనకు బైబిల్లో ఏమన్నా దేవుని వాక్యం అర్థం లాంటిది, నిన్ను నీకే చూపిస్తుంది కదా. మనం ఏమైతే చేస్తామో వాటి గురించి మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా మరి కోపం వస్తుంది కదా జనాలకే. సో కొంతమంది సేవకులు ఏం చేస్తారంటే, వీళ్ళని బాధపరచకూడదని వాళ్ళకి ఇష్టం వచ్చిన వాక్యాలే చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి కదా. మనుషులను సంతోషపెట్టడానికి కాదు కానీ దేవుణ్ణి సంతోషపెట్టడానికి బోధ అనేది చెయ్యాలి. అప్పుడు దేవుడు మెచ్చుకునేవాడిగా, దేవునికి యోగ్యుడిగా కనబడే అవకాశం ఉంది. 2 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనంలో మొదట ఏంటి? దేవుని ఎదుట యోగ్యునిగా ఎంచబడడం. రెండవది సిగ్గుపడనెక్కరలేని పనివానిగా. సిగ్గుపడనెక్కరలేని పనివానిగా అంటే చేసే పని సరి అయినదిగా చెయ్యాలి. చేసేసిన తర్వాత చేసిన పనిని బట్టి సిగ్గుపడకూడదు అనమాట. అదే ఆ విధంగా ఆ పని చేయాలన్నమాట. ఇక్కడ దీని గురించి చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 15 వచనం వరకు చదువుకుందాము. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరుచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టుతో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. చేసే పనిని బట్టి సిగ్గుపడనక్కరలేని పని చెయ్యాలి. అంటే దేవుడు నిర్ణయించిన పని ఏంటో అది సరి అయినదిగా ఎంచి సరి అయినదిగా దాన్ని చేస్తే అప్పుడు దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లా. పరీక్షలోనికి వచ్చినప్పుడు ఆ పని యొక్క సత్తా ఏంటో తెలిసిపోద్దంట. పరీక్షలోనికి వచ్చినప్పుడు అది అగ్ని చేత కాల్చబడినప్పుడు ఒకవేళ అది ఇంకా నిలిచి ఉంటే అది సిగ్గుపడనక్కరలేని పని, లేకపోతే అగ్నిలోంచి రక్షింపబడినట్లు రక్షింపబడతారన్నమాట. సేవ చేసిన రక్షణ పొందుకున్నావు కనుక దేవుని దగ్గరికి వెళ్తావు. అంతేగాని ఘనమైన పాత్రగా ఆయన సన్నిధిలో పనిచేయనట్టు, ఘనమైన పాత్రగా, విలువైన పాత్రగా ఆయన సన్నిధిలో ఎంచబడాలి. 3వది చూసినట్లయితే 2 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనంలోనే 3వ భాగం చూసినట్లయితే సత్యవాక్యమును సరిగా అర్థం చేసుకోవడం. సత్యవాక్యమును సరిగా బోధించువానిగా ఉండాలి. సత్యవాక్యమును సరిగా ఎప్పుడు బోధించగలం? సరి అయిన విధంగా విభజించి అర్థం చేసుకుంటే దేవుని యొక్క వాక్యాన్ని దేవుని సన్నిధిలో దేవుని దయతో దాన్ని నేర్చుకుని ఆయన ఆత్మ ద్వారా మనం పొందుకున్న జ్ఞానాన్ని బట్టి దాన్ని అర్థం చేసుకున్నట్లయితే అప్పుడు దేవుని వాక్యం సరి అయిన విధంగా మనం బోధించే అవకాశం ఉంది. మనకే సరిగ్గా రాకపోతే మనం పక్కోడికి ఏం బోధిస్తాం? ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడిని నడిపిస్తే ఎలా ఉంటుంది? వాడు గోతులో పడితే వీడు కూడా గోతులను పడతాడు. సో సత్యవాక్యమును సరి అయిన విధంగా బోధించేవారిగా ఉండాలి. సరి అయిన విధంగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ రైట్లీ డివైడింగ్ అనేది తెలియాలి. అది తెలిసి అప్పుడు దాని గురించిన వివరణ ఇవ్వాలి. ఆ విధంగా మనం ఉండగలిగితే విలువైన పాత్రకు సంబంధించిన వారంగా మనం ఎంచబడుతున్నాం. ఇంకొకటి అపవిత్రత అనే దాని జోలికి వెళ్ళకూడదు. అపవిత్రత జోలికి వెళ్ళకూడదు. 1 తిమోతిలోని 6వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్లయితే
తిమోతి గారికి ఆయన చెప్తూ ఏమనంటున్నాడు, ఆయన నీవు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరంగా ఉండము. మన సొసైటీలో మన సంఘాల్లో ఎలా ఉంటుందంటే రకరకాల పాయింట్లు మనం తీసుకొస్తాం. పాయింట్లు తీసుకొచ్చి ఆ పాయింట్ల మీద డిస్కషన్స్, ఆ పాయింట్లు మనని ఏ విధంగా దేవుని సన్నిధిలో కడతాయో లేదో తెలియదు, కానీ వాదనలోకి అయితే దింపుతాయి. సో ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు వాటి నిమిత్తం ఏమీ సంతోషించట్లేదు. జ్ఞాపకం చేసుకోండి. నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి, దేన్ని దేవుడు మనకు అప్పగించాడు అనే దాన్ని ఫస్ట్ అర్థం చేసుకుని దానికి స్టిక్ అయి ఉండాలి. దానికి స్టిక్ అవుతూ ఆ పని చేయాలి. కానీ అపవిత్రమైన ఒట్టి మాటలకు తిరగకూడదు. ఇక్కడ మనం 2 తిమోతి 2వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. అంటే ఏంటి? ప్రభువు తన వారిని ఎరుగును అనున్నదియు, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనున్నదియు. ఈ 2 విషయాలు దేవుని యొక్క స్థిరమైన పునాది అంట. ఒకటి, దేవుడు తనని ఎంచుకున్న వారిని ఆయన తెలిసి ఉన్నవాడే. ఇంకొకటి, తాను ఎవరినైతే ఎంచుకుంటాడో వాళ్ళు దుర్నీతి నుంచి తొలగిపోవాలి. ఈ 2 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మనుషులు సంతోషపెట్టడానికి ఏమీ లేదు. ఎందుకు? దేవుడు హృదయాంతరంగాలను పరీక్షించే దేవుడు గనుక మనుషుల్ని సంతోషపెట్టి వాళ్ళ ఎదురుగా మెప్పు పొందడం కాదు, కానీ దేవుడి ఎదురుగా మెప్పు పొందాలి. ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవాలి. ప్రభువు నామాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు దుర్నీతి నుండి తొలగిపోవాలి అనే ఈ 2 కూడా దేవుని యొక్క స్థిరమైన పునాదులు అంటాం. 2వ భాగంలో చూసుకున్నట్లయితే దేవునికి అసహ్యమైనది అంటే అబామినేషన్. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా ఉంది. 4వ వచనం చదువుకుందాం. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని, నన్ను వెతకని వారికి నేను దొరికితిని. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడి నొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. వారు తోటలలో బలియర్పణమును అర్పించుచు ఇటకల మీద ధూపం వేయుదురు. నా భయము లేక నాకు నిత్య కోపం కలుగు చేయుచున్నారు. వారు సమాధులలో కూర్చుండుచు రహస్య స్థలములలో ప్రవేశించుచు పంది మాంసము తినుచుందురు. అసహ్య పాకములు వారి పాత్రలలో ఉన్నవి. ఇక్కడ దేవుడికి అసహ్యమైన క్రియలన్నిటి గురించి అక్కడ చెప్తున్నారు. అంటే ఆయనకి ఇష్టం లేని వాటిని ఆయన ఎంకరేజ్ చేయడు కదా. వారి పాత్రల్లో అసహ్యమైనవి ఆయనకి కనబడుతున్నాయి. పాత నిబంధనలు చూసుకున్నట్లయితే అక్కడ వాళ్ళు చేసే క్రియలను బట్టి, వాళ్ళు తినే విషయాలను బట్టి, వాళ్ళు చేసే కార్యక్రమాలను బట్టి ఆయన చాలా కోపం అనేది ఆయనకు వస్తుంది. మరి కొత్త నిబంధనలో చూసుకున్నట్లయితే ఇది పాత నిబంధనలు అయినా కొత్త నిబంధనలు అయినా ధర్మశాస్త్రం ఆత్మీయ సంబంధమైనదే. వాళ్ళకి శారీరక నియమాలతో పాటు ఆత్మ నియమాలు కూడా ఇవ్వబడ్డాయి. ఆత్మ నియమాలను వాళ్ళు అసలు పట్టించుకోనే లేదు. శారీరక నియమాలని ఆచారపరంగా చేశారే గాని వాళ్ళలో మార్పు అనేది రాలేదు. కొత్త నిబంధన ద్వారా ఆయన నూతన హృదయాన్ని మనకి ఇచ్చాడు గనక, పరిశుద్ధాత్మ దేవుడు లోనికి ప్రవేశించారు గనక మనకి విషయాలు అర్థమవుతున్నాయి. ఇప్పుడు అర్థమవుతూ ఆత్మ సంబంధమైన నియమాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. 2 తిమోతి 3వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంది. మొదటి 5 వచనాలు చూసుకుంటే అక్కడ మనకు కనబడే ఘోరమని అన్ని అక్కడ రాయబడి ఉన్నాయి. ఇది ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నామంటే విలువైన పాత్రగా ఉండడానికి దేవునికి అసహ్యమైన క్రియలు మనలో కనబడకూడదు అనే దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. యాలయనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవేదేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు.
ఇట్టి వారికి విముఖుడవై ఉండమని తిమోతిని హెచ్చరిస్తూ పౌలు గారు రాసిన మాటలు ఇవి. ఇంకా కిందకు పోతే ఇంకా చాలా ఉన్నాయి. దేవునికి అసహ్యమైన కార్యాలన్నింటినీ కూడా ఆయన రాసుకుంటూ వచ్చాడు. దేవుడికి ఇవన్నీ అబామినేషన్ అన్నమాట. ఆయనకి ఇష్టం లేని పనులు, మనిషిలో ఆయన చూడకూడదు అనే విషయాలు మాట ఇవి. సో వీటి నిమిత్తం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. విలువైన పాత్రగా ఎంచబడాలి అంటే పశ్చాత్తాపడటమే కాదు, మారు మనసు అనేది మనలోనికి రావాలి. పవిత్రతలోనికి వచ్చిన మనం పవిత్రతలోనే ఆగిపోకూడదు, కానీ దేవునికి ఇష్టానుసారమైన వ్యక్తిగా, దేవుడు మెచ్చుకునే వ్యక్తిగా ఉండి పరిశుద్ధతలోనికి నడిపించబడాలి. ఇవన్నీ జరిగినప్పుడు విలువైన పాత్రగా ఘనత కోసం ఎంచబడతాం. అది జ్ఞాపకం చేసుకోవాలి. మరి మూడవదిగా చూసినట్లయితే విలువైన మంచి మనస్సు. విలువైన మంచి మనస్సు అనేది ఇక్కడ చాలా అవసరం. విలువైన మంచి మనస్సు అనేది చాలా అవసరం. దేవుడు మంచి మనసుకి విలువ కడుతున్నాడు. ఆయన దాన్ని ఘనమైనదిగా ఆయన ఎంచుతున్నాడు. అందుకనే ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ విలువైన పాత్రగా ఉండాలంటే ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాయో మంచి మనసుతో ఉన్నవాడికి అటువంటి లక్షణాలు కనబడతాయి మనకి. లోకాసు వార్త 8వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా ఉంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే విత్తువాని యొక్క ఉపమానం గురించి చెప్తున్న బ్యాక్గ్రౌండ్ అది. ఒక వ్యవసాయకుడు తన విత్తనాలు విత్తుతుంటే కొన్ని రోడ్డు పక్కన పడిపోయాయి, కొన్ని రాతి నేల మీద పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని మంచి నేలను పడ్డాయి అని ఆ ఉపమానం చెప్తూ మంచి నేలను పడిన విత్తనాల గురించి ఆయన మాట్లాడుతూ 15వ వచనంలో లోకాసు వార్త 8వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా ఉంది. మంచి నేల నుండి వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఇక్కడ మనం గమనించినట్లయితే యోగ్యమైన మంచి మనసు అంటే దేవునికి ఇష్టానుసారమైన, దేవుని మెచ్చదగిన మంచి మనసు వారికి ఉన్నది. వాళ్ళు వాక్యం విని దాన్ని అవలంబించారు, ఓపికతో ఫలించారు. అటువంటి వారు విలువైన పాత్రలుగా ఉండే అవకాశం ఉంది. ఎందుకు? వాళ్ళ మంచి మనసుకి విలువ ఉంది. దేవుని సన్నిధిలో అటువంటి మంచి మనసుకి విలువ ఉంది. దేవుడు అందుకనే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు? యోగ్యమైన మంచి మనస్సు. యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని విని దాన్ని వాళ్ళు అవలంబిస్తారంట. అది గుడ్ గ్రౌండ్గా దేవుడు ఎంచుతున్నాడు. దానికి ఒక వాల్యూ అనేది దేవుడు చెప్తున్నాడు. వాళ్ళు ఏ విధంగా ఉంటారో మంచి మనసుతో వాక్యాన్ని వింటారు, విని దాన్ని అవలంబిస్తారు, అవలంబించి ఓపికతో ఫలించడం కూడా జరుగుతుంది. వాళ్ళు ఫలిస్తారు, ఫలభరితంగా వాళ్ళు ఉంటున్నారు. ఫలభరితంగా ఉంటున్నారంటే దేవుడికి ఇష్టానుసారంగా ఉంటున్నారు కనుకే ఫలాలు వారిలో కనబడుతున్నాయి. ఇక్కడ 8వ వచనంలో చూసినట్లయితే మరికొన్ని మంచి నేలను పడెను, అవి మొలిచి నూరంతలుగా ఫలించినను. ఈ మాటలో పలుకుచు వినుటకు చెవులుగోడు వాడు వినుగాక అని బిగ్గరగా చెప్పాను. అంటే ఇక్కడ మంచి నేల అంటే మంచి మనసుతో, మంచి హృదయంతో విన్నవారు దాన్ని సరిగా విని అవలంబించి ఫలిస్తారు, నూరంతలుగా ఫలిస్తారని రాయబడి ఉంది. అంటే దేవుడికి ఏ విధంగా అయితే ఇష్టమో, దేవుడు ఏ విధంగా అయితే మెచ్చుకుంటాడో అటువంటి ఫలాలు ఫలిస్తారు. అటువంటి జీవితాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. దేవుడు దీనికి విలువ కడుతున్నాడు. అందుకనే మంచి నేలను గురించి, విత్తనాల గురించి అని చెప్తున్నాడు ఇక్కడ. అటువంటి వ్యక్తిగా ఉండమని దేవుడు పిలుస్తున్నాడు కదా. విలువైన పాత్రగా దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సేవలో ఎవరైతే ఉంటారో వాళ్ళు విలువైన పాత్రలుగా ఎంచబడతారు. దేవుని సేవలో ఉన్న వాళ్ళు అర్హమైన పాత్రలుగా, యోగ్యమైన పాత్రలుగా ఆయన ఎంచుతాడు. దానికి సంబంధించిన విషయాలు మనం చూసాం. దేవుడికి ఇష్టం లేని విషయాల జోలికి వెళ్ళకూడదు. మరి మంచి నేలను గురించిన విషయాలు కూడా ఆయన విలువ కడుతున్నాడు. దానికి విలువ ఉంది, ఆయన సన్నిధిలో దానికి విలువ ఉంది. మంచి నేలన పడిన విత్తనాలు అంటే మంచి హృదయంలో విత్తనాలు చల్లబడితే వాళ్ళు ఫలిస్తారు గనక వాళ్ళకి దేవుని సన్నిధిలో విలువ ఉంది అనే విషయాన్ని కూడా మనం గమనించాలి.
సో విలువైన పాత్రగా ఎంచబడడానికి ప్రయత్నం చేయాలి. విలువైన పాత్రగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవుని ఎదుట యోగ్యునిగా, సిగ్గుపడనక్కరలేని పనివానిగా ఉండాలి. మూడోది, సత్యవాక్యమును సరిగా బోధించేవాడిగా ఉండాలి. అపవిత్రత జోలికి వెళ్ళకూడదు. ఈ 4 విషయాలను గమనిస్తూ దేవుడి సన్నిధిలో విలువైన పాత్రగా ఎంచబడడానికి ప్రయత్నం చేయండి. అపవిత్రత జోలికి వెళ్లకుండా ఉండడం అనేది మన చేతిలో పని. పవిత్రతలోనికి అంటే మనకు మనమే సెపరేట్ చేసుకోవడం అనేది మనకు తెలియాలి. ఇది మన చేతిలో ఉండదు. పరిశుద్ధత అనేది మన చేతిలో లేదు. ఎందుకు? పరిశుద్ధుడు దేవుడే. దేవుడు మాత్రమే పరిశుద్ధుడు. ఆయనే పరిశుద్ధత ఇవ్వగలిగిన వాడు. ఆయన కృపలో మనకు పరిశుద్ధత అనేది వస్తుంది. కానీ పరిశుద్ధత రావాలన్నా మనం పవిత్రతలోనికి ప్రవేశించాలి, వెళ్ళాలి. మనకు మనం సెపరేట్ చేసుకోవాలి. అందుకని ఇక్కడ 21వ వచనంలో, 2 తిమోతి 2:21 వచనంలో, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల, అపవిత్రత జోలికి వెళ్లకుండా పవిత్రపరచుకుంటే గనక వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. సో పౌలు భక్తుడు తిమోతికి చెప్తున్నాడు, ఇద్దరు సేవకులుగానే ఉన్నారు. మరి లూకా సువార్తలో 8:15 వచనంలో చెప్పబడింది ఏంటి? మంచి హృదయం గురించి కూడా అని చెప్తున్నాడు. అది కూడా విలువైన పాత్రగా ఎంచబడుతుంది. దానికి కూడా దేవుడు వెలగడుతున్నాడు. మంచి హృదయంలో పడిన విత్తనం వారు విని దాన్ని అవలంబించి వాళ్ళు ఫలిస్తారంట. సో దానికి కూడా దేవుడు వెలగడుతున్నాడు. దాని గురించి దేవుడు చెప్తున్నాడు కదా. ఆయన సన్నిధిలో దానికి విలువ ఉంది. సో విశ్వాసులైన సేవకులైన విలువైన దానిగా ఎంచబడాలంటే దేవునికి అర్హమైన పాత్రలుగా ఉండాలి. దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి. దేవునికి ఇష్టమైన హృదయాన్ని కలిగి ఉండాలి. సో దీన్ని గమనించి దేవుడి చిత్తానుసారం నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క శక్తి అవసరము. దేవుని యొక్క ఆత్మ నడిపింపు మనకి అవసరము. మన సొంత ప్రయత్నం ద్వారా కార్యాలు అయితే జరగవు, కానీ దేవుని యొక్క ఆత్మ నడిపింపు ద్వారా అనేకమైన కార్యాలు జరుగుతాయి. ఆయన మీద ఆధారపడి మనం అడుగులు ముందుకు వేయాలి. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవా, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. విలువైన పాత్రగా ఉండడానికి కావలసిన లక్షణాలను మేము చూడడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, మనుషులను సంతోషపెట్టడానికి కాక నిన్ను సంతోషపెట్టు వారముగా, నీవు మెచ్చుటకు తండ్రి నాయన మేము ఇష్టపడిన వారముగా ఉండడానికి కృప చూపించండి. నీ సన్నిధిలో మేము యోగ్యులుగా ఎంచబడడానికి తండ్రి నాయన నీవే మాకు కృప చూపించండి తండ్రి. వాక్యాన్ని అర్థం చేసుకుంటూ మేము చేసే చిన్న ప్రయత్నాలను కూడా మీరు ఆశీర్వదించి విలువైన పాత్రలుగా మమ్మల్ని మార్చమని, నీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టమని, ప్రార్థనలో ఏకీపిస్తున్న వారి విషయంలో నీవే గొప్ప కార్యం జరిగించమని, అయ్యా పరిశుద్ధుడా నీ ఆత్మతో వాళ్ళని నింపమని సమస్తమును నీ చేతులకు అప్పగించుకుంటూ పరిశుద్ధమైన యేసే పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.